హలో ఎవ్రీబడి. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్లో ఈరోజు క్లాస్లో మనం సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, అలానే డ్యూయల్ జిఎస్టీ, ఇండియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ వీటి గురించి తెలుసుకుందాం. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, డ్యూయల్ జిఎస్టీ, ఇండియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ అంటే కేంద్ర జిఎస్టీ, రాష్ట్ర జిఎస్టీ, ద్వంద్వ జిఎస్టీ, భారతదేశంలో ఉన్నటువంటి జిఎస్టీ మోడల్ గురించి తెలుసుకుందాం. సో వీటి గురించి మనం ఇదివరకు క్లాసెస్లో మాట్లాడుకున్నప్పటికీ ఒక్కొక్క దాని గురించి మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో సెంట్రల్ జిఎస్టీ అంటే ఏంటి? అండర్ దిస్ ఆప్షన్ ద టూ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ would combine their levels in the form of a single national GST with appropriate revenue sharing arrangements among them. The tax could be controlled and administered by the central government. There are several models for such a tax. Australia is the most recent example of national GST, which is levied and controlled by the center, but the proceeds are allocated entirely to the states. ఒకసారి చూద్దాం. Under this option, the two levels of government would combine their levels in the form of a single national GST with appropriate revenue sharing arrangements among them. The tax could be controlled and administered by the central government. There are several models for such a tax. Australia is the most recent example of a national GST, which is levied and controlled by the center, but the proceeds are allocated entirely to the states. ఈ కేంద్ర జిఎస్టీ అంటే ఈ కేంద్ర జిఎస్టీ విధానంలో రెండు స్థాయిల్లో ప్రభుత్వాలు అంటే ఏంటి? కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించేదాన్ని సమ్మిళితం చేయడం. సో సమ్మిళితం చేసి పన్నును ఒకే జాతీయ జిఎస్టీ విధానంలో ఆదాయాన్ని తగిన ప్రమాణాలతో పంచుకునే విధంగా విధిస్తాయి. ఇందులో పన్ను నిర్వహణ అలాగే నియంత్రణ బాధ్యత అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంటుంది. ఈ విధానాన్ని అవలంబించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణగా ఆస్ట్రేలియా దేశం ఒకే జాతీయ జిఎస్టీ విధానాన్ని అవలంబిస్తుంది. ఇందులో పన్ను విధింపు అలాగే వసూళ్లు కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది. ఆదాయాలను మాత్రం రాష్ట్రాలకి తగిన ప్రమాణాలతో కేటాయించడం జరుగుతుంది. సో ఇప్పుడు కేంద్ర జిఎస్టీ అంటే ఏంటో అర్థమైందా? కేంద్ర జిఎస్టీ అంటే ఏంటి? రెండు స్థాయిల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి పన్నుల్ని సమ్మిళితం చేసి ఒకే పన్ను జాతీయ జిఎస్టీ విధానంలో ఆదాయాన్ని తగిన ప్రమాణాలు పంచుకునే విధంగా విధిస్తాయన్నమాట. ఇందులో పన్ను నిర్వహణ అలాగే నియంత్రణ బాధ్యత అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. ఈ విధానాన్ని నిర్వహించడానికి అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. సో ఈ కేంద్ర జిఎస్టీ విధానానికి ఎగ్జాంపుల్గా మనం ఆస్ట్రేలియా దేశాన్ని తీసుకుంటే జిఎస్టీ విధానం ఈ కేంద్ర జిఎస్టీ అనే విధానాన్ని అవలంబిస్తున్నటువంటి దేశంగా ఆస్ట్రేలియా అని చెప్పుకోవచ్చు. జాతీయ జిఎస్టీ విధానాన్ని ఈ దేశం ఒకటే అవలంబిస్తుంది. ఇందులో పన్ను విధించడం అలాగే వసూలు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, కానీ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి తగిన ప్రమాణాలతో కేటాయింపులు చేస్తూ ఉంటుంది. సో ఇది మన సెంట్రల్ జిఎస్టీ గురించి. ఈ కేంద్ర జిఎస్టీ గురించి అనుకూలంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ కేంద్ర జిఎస్టీలో ఒకే స్థాయిలో మాత్రమే పన్ను అనేది విధించడం జరుగుతుంది. బహుళ స్థాయి అలాగే నిరంతర పన్ను ప్రభావం అనేది ఉండదు. దీని ద్వారా వ్యయాలు తగ్గుతాయి. వ్యయాలు తగ్గడం వల్ల దేశంలో ఉన్నటువంటి ఉత్పాదకత మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటు సాధారణ మార్కెట్ ఒకే పన్ను దేశం యొక్క కళను నిజం చేసుకోవచ్చు. ఉచిత పంపిణీ తనిఖీ కేంద్రాలు లేకపోవడం వల్ల వస్తువులు మరియు యొక్క సేవల సరఫరా సజావుగా ఉంటుంది. సింగిల్ సమగ్ర పన్ను మోడల్ వల్ల అంతర్రాష్ట్ర లావాదేవీలకి ఒకే పన్ను విధానం అనేది వర్తిస్తుంది.
రాష్ట్రాల వారీగా సేవలకు పన్నులు విధించడం కష్టమవుతుంది. దేశమంతటా స్థిర పన్ను రేట్లు వర్తించడం అనేది వర్గీకరణ వివాదాలు మరియు ఆర్థిక వర్గీకరణ తగ్గుతాయి. ఏకీకరణ పన్ను రేట్ల వలన పరిపాలన క్రమపరచడం జరుగుతుంది. సో వినియోగిస్తున్నటువంటి వస్తువు మరియు సేవల మీద పెరిగినటువంటి పరోక్ష పన్నుల భారంపై వినియోగదారులకు అవగాహన అనేది కలుగుతుంది. ఇది సెంట్రల్ జిఎస్టీ. ఆస్ట్రేలియాలో ఉపయోగిస్తున్నటువంటి జిఎస్టీ మోడల్ సెంట్రల్ జిఎస్టీ. దీని ద్వారా ఏదైనటువంటి అడ్వాంటేజెస్ ఇవి అనుకూల వాదనల కింద చెప్పుకోవచ్చు. ఇది సెంట్రల్ జిఎస్టీ. క్లియర్గా మీకు సెంట్రల్ జిఎస్టీ గురించి అర్థమైంది అనుకుంటున్నాం. నెక్స్ట్ మనం స్టేట్ జిఎస్టీ, రాష్ట్ర జిఎస్టీ దగ్గరికి వెళ్దాం. స్టేట్ జిఎస్టీ అంటే ఏంటి? అండర్ దిస్ ఆప్షన్ the GST would be levied by the state only. The GST will be levied by the state only. The center would withdraw from the field of general consumption taxation. It would continue to levy income taxes, customs duties and excise duties on select products such as motor fuels to address specific environmental or other policy objectives. The loss to the center from vacating this tax field could be offset by a suitable compensating reduction in fiscal transfer to the states. This would significantly enhance the revenue capacity of the states and reduce their dependence on the center. The USA is the most notable example of this type of GST, where the general sales tax are related to the states. State GST ఇంకొకసారి చూస్తే, under this option the GST would be levied by the state only. The center would withdraw from the field of general consumption taxation. It will continue to levy income taxes, customs duties and excise duties on select products such as motor fuels, address specific environmental or other policy objectives. The loss to the center from vacating the tax fields could offset by suitable compensating reduction is fiscal transfer to the states. This would be significantly enhance the revenue capacity of the states and reduce their dependence on the center. The US is the most notable example of this type of GST, where the general sales tax are related to the states. ఈ రాష్ట్ర జిఎస్టీ గురించి చూస్తే, ఈ రాష్ట్ర జిఎస్టీ విధానంలో జిఎస్టీ అనేది రాష్ట్ర ప్రభుత్వంతో మాత్రమే విధించబడడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇందులో సాధారణ వినియోగ పన్ను విధానాన్ని ఉపసంహరించుకుంటుంది. పర్యావరణ మరియు ఇతర లక్ష్యాలకు పరిష్కరించడానికై మోటార్ ఇంధనాలు అలాంటి ఎంచుకున్నటువంటి ఉత్పత్తులపై ఆదాయ పన్ను, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ వాటి విధింపులో కేంద్ర ప్రభుత్వం అనేది కొనసాగుతూ ఉంటుంది. సో రాష్ట్రాలకు అందించేటువంటి ఆర్థిక నిధులలో కోత విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పన్ను నష్టాన్ని సమన్వయం చేస్తుంది. మరియు ఈ విధానం రాష్ట్రాల్లో రాబడి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. అలాగే కేంద్రం మీద ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది. దీనికి చక్కట ఈ స్టేట్ జిఎస్టీకి ఉదాహరణగా మనం అమెరికా సంయుక్త రాష్ట్రాల జిఎస్టీని చూసుకోవచ్చు. ఈ జిఎస్టీలో సాధారణ అమ్మక పన్నులు రాష్ట్రానికి సంబంధించి. సో స్టేట్ జిఎస్టీ గురించి అర్థమైందా? ఒక్కొక్కసారి చూద్దాం. ఈ స్టేట్ జిఎస్టీ అంటే రాష్ట్ర జిఎస్టీ విధానంలో జిఎస్టీ అనేది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే విధించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇందులో సాధారణ వినియోగ పన్ను విధానాన్ని ఉపసంహరించుకుంటుంది. పర్యావరణం అలాగే ఇతర లక్ష్యాలు పరీక్షించడం కోసం మోటార్ ఇంధనాలు వంటి ఎంచుకున్న ఉత్పత్తులపై ఆదాయ పన్ను, కస్టమ్స్ సుంకం మరియు ఎక్సైజ్ సుంకం మొదలైనటువంటి వాటి విధింపులో కేంద్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంటుంది. రాష్ట్రాలకు అందించేటువంటి ఆర్థిక నిధుల్లో కోత విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పన్ను నష్టాన్ని సమన్వయం చేస్తుంది. మరియు ఈ విధానం రాష్ట్రాల్లో రాబడి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. కేంద్రం మీద ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. దీనికి చక్కటి ఉదాహరణగా ఈ స్టేట్ జిఎస్టీకి చక్కటి ఉదాహరణగా మనం అమెరికా సంయుక్త రాష్ట్రాల జిఎస్టీని చెప్పుకోవచ్చు.
ఈ స్టేట్ జిఎస్టీలో సాధారణ అమ్మకపు పన్ను రాష్ట్రానికి సంబంధించింది. సో ఈ విధంగా మనం స్టేట్ జిఎస్టీ గురించి చెప్పుకోవచ్చు. ఈ స్టేట్ జిఎస్టీ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ మనం డ్యూయల్ జిఎస్టీ గురించి తెలుసుకుందాం. డ్యూయల్ జిఎస్టీ, ద్వంద్వ జిఎస్టీ అంటాం. ఇన్ దిస్ మోడల్ జిఎస్టీ ఈజ్ లీవ్డ్ బై ది both the federal and state or provincial governments. Both the central government and the Empower Committee are favoring this model. The dual GST can be operated in different ways. The center and the states can leave as on the same tax base concurrently. On the other hand, both center and states may split the turnover or tax base and leave it tax. Further, there may be sharing or sectors between center and states, and they may confine levy of tax in respect of those sectors only. The idea that in a federal structure like in India, GST cannot be administrated properly except at the national level does not add much value. The dual GST model, central GST and state GST, is compatible in the existing taxation powers of the central and state governments under Article 246 of the Constitution, which removes or significantly reduce the major deficiency of the existing tax structure in the country. Dual GST. In this model, GST is levied by the both federal or state provincial governments. Both the central government and the Empower Committee are favoring this model. The dual GST can be operated different ways. The center and the states can be levied as on the same tax base concurrently. On the other hand, both the center and states may split the turnover or tax base and levied tax. Further, there may be sharing of sectors between center and states, and they may confine levy of tax in respect of those sectors only. The idea that is a federal structure like in India, GST cannot be administrated properly except at the national level does not add much value. The dual GST model, central GST and state GST, is compatible in the existing taxation powers of the central and state governments under Article 246 of the Constitution, which removes or significantly reduce their major deficiencies in the existing tax structure in the country. సో ద్వంద్వ జిఎస్టీ అంటే డ్యూయల్ జిఎస్టీ. ఈ డ్యూయల్ జిఎస్టీ విధానంలో జిఎస్టీ కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి ద్వారా విధించడం జరుగుతుంది. కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండింటి ద్వారా విధించడం అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మరియు సాధికారిక కమిటీ కూడా ఈ విధానాన్ని సమర్థిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అలాగే సాధికారిక కమిటీ కూడా ఈ విధానాన్ని సమర్థిస్తుంది. భారతదేశంలో భారతదేశం అనేది ఒక సమాఖ్య దేశం అవడం వల్ల అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు తగిన శాసనాల ద్వారా పన్ను విధించి వసూలు చేయడం అనే అధికారాన్ని కలిగి ఉన్నాయి. రెండు స్థాయిల్లో ప్రభుత్వాలకు రాజ్యాంగం నిర్దేశించినటువంటి విధులు అధికారాలు ఉంటాయి కనుక వాటి నిర్వహణకు ఆర్థిక వనరులు సేకరించుకోవాల్సినటువంటి అవసరం. అందువల్ల ద్వంద్వ జిఎస్టీ అనేది రాజ్యాంగం సూచించినటువంటి ద్రవ్య సమాఖ్యవాదానికి అనుగుణంగా ఉంటుంది. సో మనం ఒకసారి డ్యూయల్ జిఎస్టీ గురించి చూస్తే కనుక జిఎస్టీ అనేది కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి ద్వారా విధించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అలాగే సాధికారిక కమిటీ కూడా ఈ విధానాన్ని సమర్థించడం జరిగింది. భారతదేశం ఒక సమాఖ్య దేశం అవడం వల్ల అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నటువంటి శాసనాల ద్వారా పన్ను విధించి అలాగే వసూలు చేసేటువంటి అధికారం కలిగి ఉన్నాయి. రెండు స్థాయిల్లో ప్రభుత్వాలకి రాజ్యాంగం నిర్దేశించినటువంటి విధులు అధికారాలు ఉండడం వల్ల వాటి నిర్వహణకు అవసరమైనటువంటి ఆర్థిక వనరులు సేకరించుకోవాల్సినటువంటి అవసరం. అందువల్ల ద్వంద్వ జిఎస్టీ అనేది రాజ్యాంగం సూచించినటువంటి ద్రవ్య సమాఖ్యవాదానికి అనుగుణంగా ఉంటుంది. సో దీన్ని మనం డ్యూయల్ జిఎస్టీ లేదా ద్వంద్వ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. సో ఇది డ్యూయల్ జిఎస్టీ అంటే మనం ఈ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ మనం డ్యూయల్ జిఎస్టీ తర్వాత
ఇండియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి జిఎస్టీ మోడల్ గురించి చెప్పుకుందాం. భారతదేశంలో ఉన్నటువంటి జిఎస్టీ మోడల్ ఏంటో దాని గురించి క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫస్ట్ నుంచి సెంట్రల్ జిఎస్టీ అంటే ఏంటి, అలాగే స్టేట్ జిఎస్టీ అంటే ఏంటి, తర్వాత డ్యూయల్ జిఎస్టీ అంటే ఏంటి, నెక్స్ట్ ఇండియాలో ఉన్నటువంటి జిఎస్టీ మోడల్ ఏంటి అనేది తెలుసుకుంటే మనకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో ఇండియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ గురించి తెలుసుకున్నప్పుడు, సో ఇన్ ఇండియా జిఎస్టీ మోడల్ విల్ బి డ్యూయల్ జిఎస్టీ having both central and state GST component lived on the same base. All goods and services bearing a few exceptions will be brought into the GST base. Importantly, there will be no distinction between goods and services for the purpose of the tax with the common legislation applicable to both. For example, if a product have levy at base price of 100 rupees and rate of CGST and SGST are 8%, then in such a case both CGST and SGST will be charged on this 100 rupees, that is CGST will be rupees 8 and SGST will be rupees 8. సో ఇది జిఎస్టీ మోడల్ ఆఫ్ ఇండియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ ఏంటో చూద్దాం. ఇన్ ఇండియా జిఎస్టీ మోడల్ విల్ బి డ్యూయల్ జిఎస్టీ అంటే ఇండియాలో ఉన్నటువంటి డ్యూయల్ జిఎస్టీ హ్యావింగ్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ జిఎస్టీ కాంపోనెంట్ లీవ్డ్ ఆన్ ద సేమ్ బేస్. All goods and services bearing a few exceptions will be brought into the GST base. Importantly, there will be no distinction between goods and services for the purpose of the tax with common legislation applicable to both. For example, if a product have levy at base price of 100 rupees and rate of CGST and SGST are 8%, then in such a case both CGST and SGST will be charged on rupees 100, that is CGST will be rupees 8 and SGST will be rupees 8. సో ఈ ఇండియాలో ఉన్నటువంటి జిఎస్టీ మోడల్ ఏంటి, మనం డ్యూయల్ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. ఇండియాలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి దేశంలో ఉమ్మడి పన్ను పునాదిపై కేంద్ర రాష్ట్రాలు ఏకకాలంలో విధించేటువంటి ద్వంద్వ జిఎస్టీని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో అంతర్గతంగా జరిగేటువంటి వస్తువులు మరియు సేవల సరఫరాపై విధించేటువంటి జిఎస్టీని సిజిఎస్టీ అంటాం. అలాగే రాష్ట్రాలు విధించేటువంటి జిఎస్టీని ఎస్జిఎస్టీ అంటాం. అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య జరిగేటువంటి వస్తు సేవల సరఫరాపై కేంద్రం విధించేటువంటి ఏకీకృత పన్నుని ఐజిఎస్టీ అంటాం. భారతదేశం అనేది ఒక సమాఖ్య దేశం అవడం వల్ల ఇటు కేంద్రం అటు రాష్ట్రాలు తగిన శాసనాల ద్వారా పన్నును విధించి వసూలు చేసేటువంటి అధికారం కలిగి ఉంటుంది. సో 2 స్థాయిల్లో ప్రభుత్వాలు రాజ్యాంగం నిర్దేశించినటువంటి విధులు అధికారాలు కలిగి ఉంటాయి. సో కనుక వాటి యొక్క నిర్వహణ అలాగే ఆర్థిక వనరులు సేకరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ద్వంద్వ జిఎస్టీ అనేది రాజ్యాంగం సూచించినటువంటి ద్రవ్య సమాఖ్యవాదానికి అనుగుణంగా ఉంటుంది. దీని యొక్క ప్రయోజనాలు కూడా మనం ఒకసారి చూస్తే కనుక ఈ ద్వంద్వ జిఎస్టీ యొక్క అడ్వాంటేజెస్ చూసే ముందు, సో దీనికి ఎగ్జాంపుల్గా ఒక చిన్న చెప్పారు. ఒక వస్తువు యొక్క బేస్ ప్రైస్ 100 రూపీస్ అయినప్పుడు వాటి మీద సిజిఎస్టీ 8% అలాగే ఎస్జిఎస్టీ 8% ఉన్నప్పుడు ఆ 100 రూపాయల మీద సిజిఎస్టీ 8 రూపాయలు అలాగే ఎస్జిఎస్టీ 8 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో అంటే కేంద్ర ప్రభుత్వం 8 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 8 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ మోడల్ ద్వారా స్వల్పకాలంలో ప్రవేశపెట్టడం అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరోక్ష పన్ను విధానంలో కొన్ని మార్పులు అనేవి చేసి రాజ్యాంగ సవరణ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పన్ను మీద పన్ను భారం అనేది గణనీయంగా తగ్గుతుంది ఈ డ్యూయల్ జిఎస్టీ వల్ల. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక స్వయం ప్రతిపత్తి సమన్వయం చేస్తుంది. సప్లై చైన్ సరఫరా గొలుసు మొత్తం వస్తు సేవలపై పన్ను విధింపుకు కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ ప్రోత్సహిస్తాయి. కేంద్ర రాష్ట్ర స్థాయిలో పన్ను శాఖల్లో మౌలిక సదుపాయాలకు స్వల్పంగా చిన్న మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి కంపెనీల యొక్క పోటీతత్వం వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఈ విధానంలో వినియోగదారుడికి ఖర్చు కూడా తగ్గిస్తుంది. సో ఇప్పుడు
ఇది ఇండియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ అంటే డ్యూయల్ జిఎస్టీగా మనం చెప్పుకోవచ్చు, ద్వంద్వ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. సో ఈరోజు క్లాస్లో మనం మొత్తం సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, అలాగే డ్యూయల్ జిఎస్టీ, ఇండియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ గురించి తెలుసుకున్నాం అందరికీ. సో వీటి గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో తర్వాత క్లాసెస్లో మనం రిమైనింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవచ్చు. సో అంతవరకు ఇవి అర్థమైనాయి అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఒకసారి ఏదైతే ఈరోజు క్లాస్లో మనం మాట్లాడుకున్నాం అవి ఒకసారి 2-3 సార్లు చూస్తే మీకు వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అర్థమవుతుంది. సింపుల్, వెరీ ఈజీ. కాకపోతే మనం వీడియోస్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.